జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి అభివృద్ధికి ఏం సంబంధం అండి నాకు తెలియక అడుగుతాను నేను. 119 నియోజకవర్గాలకు మీరు ముఖ్యమంత్రి, అన్ని నియోజకవర్గాల అభివృద్ధి నీ బాధ్యత. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకే వాళ్ళే తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమని రూపాయి లేదు, ఏం చేయలేకపోతున్నాం, మా వల్ల ఏం కావట్లేదు, పెళ్లిళ్ళు పేరంటాలు తిరగడం తప్ప ఎందుకు పనికిరాకుండా పోయే ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు కాంగ్రెస్ లో. ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇక ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వడం లేదు నాకు, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి అని వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు. కంటోన్మెంట్ లో సంవత్సరంన్నర కింద ఉప ఎన్నిక వచ్చింది. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే టైప్ లో దుర్యోధనుడి లెవెల్ డైలాగులు పెట్టారు. అక్కడ పోయి పెద్ద పెద్ద డైలాగులు పెట్టారు. 6,000 కోట్లు ఇస్తా, 4,000 కోట్లు ఇస్తా, 6,000 ఇండ్లు ఇస్తా అన్నారు. 6 ఇండ్లు ఇచ్చారా? 4,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు జూబ్లీ హిల్స్ లో. మూర్తి గారు, నేను TV5 ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. నిజంగా ఆ 4,000 కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి, ఎక్కడ జరుగుతున్నాయో కంటోన్మెంట్ లో చూపెట్టమనండి. నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్తారా పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు? ఎక్కడున్నాయి 4,000 కోట్లు? నువ్వే చెప్తున్నావు కదా స్వామి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వైఖరి ఏంటంటే, ఎలక్షన్ల ముందు హామీలు ఇవ్వడం, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కడం, తర్వాత వెళ్ళి ప్రజలు ఏమైందా హామీలు అంటే నన్ను కోసుకు తింటారా, నన్ను ఎవరు ఢిల్లీలో 10 ఏళ్ళు మీరు నాశనం చేశారు ఆర్థిక వ్యవస్థని, దాన్ని పట్టాలెక్కించడానికే ఊపిరి ఆడట్లేదు. మేము హామీలు ఇచ్చినప్పుడు ఇంత లోతుగా ఉందని తెలియలేదు, దిగిందా చూస్తే మొత్తం దోచేశారు. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఇంత లోతుంది కాంగ్రెస్ లో తెలియదు ప్రజలకు కూడా, ఇంత దుర్మార్గం ఉంటుందని తెలియదు. పాపం మా రైతన్నలు మోసపోయారు. 15,000 అని చెప్తే నమ్మబలికితే నమ్మారు. కౌలు రైతులకు కూడా ఇస్తామంటే నమ్మారు. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చూస్తే 3 ఫీట్లు ఉన్నాడు కానీ ఇంత లోతున్నాడు భూమిలో కానీ అర్థం కాల. ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే నేననేది ఏమంటే, ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు అధికారం కోసం, అప్పటికే ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఢిల్లీకి పంపడానికి డబ్బులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, మూటలు పంపడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ప్రజలకు ఇవ్వడానికి లేవంటే ఎవరు నమ్ముతాడండి? ఇవాళ మొత్తం మహారాష్ట్ర ఎన్నికలు కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి పంపిన డబ్బులతో, హర్యానా ఎన్నికలు కొట్లాడింది రేవంత్ రెడ్డి పంపిన డబ్బులతో, బీహార్ ఎన్నికలు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు పంపుతున్న డబ్బులతో. ఇవన్నీ ప్రజలకు తెలియవు అనుకుంటున్నారా? స్పష్టంగా తెలుసు. మరి అక్కడికి పంపడానికి డబ్బులు ఉన్నప్పుడు ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు లేవంటే ఎట్లా నమ్ముతారు?